అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మరదలా ప్రేమించవా 23వ భాగం. రచయిత అంజీ సంజు గారు. చాలాసార్లు బాధపడేది. ఒక్కసారైనా నేను అన్నా నా భార్య వస్తుంది కదా, లోటు లేకుండా చేస్తుందని. అప్పటి నుంచి మొదలు ఎప్పుడు ఆ టాపిక్ వచ్చినా డాడ్కి తలపోటు వచ్చేలాగా చేస్తాం ఇద్దరం కలిసి అని అన్నాడు. ఒకవేళ ఆ వచ్చే అమ్మాయి బాగా చూసుకోకపోతే అని అన్నది. చెప్పింది కదా వాళ్ళకి నచ్చినట్లుగా తనుంటుంది అని అన్నాడు రఘు. సరే రఘు, మీ పేరెంట్స్తో మాట్లాడతాను అని అన్నారు విష్ణు గారు. సరే అంకుల్, నేను ఇంటికి వెళ్తాను ఇంకా అని. ఇవాళ కూడా ఇంట్లో లేకపోతే అమ్మ ఒప్పుకోదు, మనుని కూడా నాతో పాటు తీసుకొని వెళ్ళనా అని అన్నాడు. దేవి గారిని చూసి సరే అని అన్నారు. వెళ్ళు అన్నారు దేవి గారు. నేను డ్రెస్ మార్చుకుని వస్తాను అని అన్నది. ఎందుకు అలా వచ్చేయి అన్నాడు నవ్వుతూ. విష్ణు గారు కూడా నవ్వుతూ ఉన్నారు ఆ మాటకి. డాడ్ అని అంటూ సిగ్గుపడుతూ రూమ్లోకి వెళ్ళింది. మను నీట్గా డ్రెస్ వేసుకొని బయటికి వచ్చింది. థ్యాంక్స్ అంకుల్ అని ఇద్దరు కారులో స్టార్ట్ అయ్యారు. మినీ వేసుకుని రావాల్సిందన్నాడు నవ్వుతూ. పోండి రఘు గారు అని అన్నది. ఎక్కడికి? ఇద్దరం కలిసి వెళ్దాం ఎక్కడికైనా అని అన్నాడు. మను నవ్వుతూ అలాగే చూస్తూ ఉంది. ఇంటికి రావడంతో ఇద్దరు కూడా దిగి లోపలికి వచ్చారు. అప్పుడే ప్రసాద్ గారు శాంతి గారిని తిడుతూ ఉన్నారు. ఇప్పుడు నేను ఏమన్నానని అన్నారు ఆవిడ. ఏం అనలేదులే కానీ మనుని ఇబ్బంది పెట్టకండి ఇద్దరు అని అన్నారు. మేమేం అనలేదు, కుదిరితే తీసుకొని రమ్మని చెప్పాలని అనుకున్నా. మీరు ఇన్ని అన్న తర్వాత కూడా నేను ఫోన్ కూడా చెయ్యను అని అన్నారు ఆవిడ. అమ్మ అన్నాడు రఘు. నువ్వు మను దగ్గరికి వెళ్ళలేదా అన్నారు. లేచి పక్కన ఉన్న మనుని చూసి అరే మను నువ్వు కూడా వచ్చావా అని అన్నారు. దగ్గరికి వెళ్ళి హక్ చేసుకొని ఏమైంది అని అన్నాడు రఘు. పక్కకు వెళ్ళి మను తీసుకొని రమ్మని ఫోన్ చేస్తానన్నాను అని ఇలా అన్నది. నవ్వుతూ చూస్తుంది మను. నువ్వు పద అమ్మ అని తీసుకొని వెళ్ళారు. ఏంటి అమ్మ మీద అరుస్తున్నారు అని అన్నాడు రఘు ప్రసాద్ గారి పక్కనే కూర్చొని. మీ మీద అరిస్తే మేము గెలుస్తామా అని అన్నారు. అబ్బా అంత మాట వద్దు డాడ్, నిజం అనుకుంటారు వినేవాళ్ళు అని అన్నాడు రఘు. ఆహా, నువ్వు మీ అమ్మ కలిస్తే నేను మాట్లాడతానా అని అన్నారు. అది నిజమే అనుకో అన్నాడు రఘు. కన్నా నువ్వు కూడానా అని అన్నారు శాంతి గారు. సారీ మా అని అన్నాడు రఘు నవ్వుతూ. ఇక్కడ శాంతి గారు అలిగి కూర్చున్నారు. అమ్మ నీ తర్వాతే ఎవరైనా కూడా అని అన్నాడు. అవునా, నిజమా, మను కూడా అంతేనా అని అన్నారు. ప్రసాద్ గారు నవ్వుతూ చూస్తున్నారు. మణి కూడా ఏం చెప్తాడా అని చూస్తుంది. మా అలా అంటే ఎలా అమ్మా అని అన్నాడు. మరి ఎలా అనాలి అన్నారు శాంతి గారు. నువ్వే ఫస్ట్ అన్నాను కదా అని అన్నారు. అదే నేను అంటున్నా, మను కంటే కూడా నేనే ఎక్కువ కదా నీకు అన్నారు. నీకంటే ఎక్కువని కాదు కానీ ఎవరి ప్లేస్ వాళ్ళదే అమ్మా అని అన్నాడు. తప్పించుకోకు అన్నారు ప్రసాద్ గారు నవ్వుతూ ఉంటే. అమ్మా చూడు డాడ్ నన్ను చూసి నవ్వుతున్నారన్నాడు. ఏంటి నా కొడుకుని చూస్తే నవ్వొస్తుందా మీకు అన్నారు సీరియస్గా. బాబోయ్, ఇద్దరు కలిసి మళ్ళీ మొదలుపెట్టారు. తల్లి ఇది మన ఇంట్లో రోజు జరుగుతుంది కదా అని అన్నారు తల పట్టుకొని. ఏంటి తనకి మమ్మీ చాడీలు చెప్తున్నారు అని అన్నారు శాంతి గారు. ఇక్కడ అద్వి వాళ్ళ దగ్గరికి వస్తే అద్విని తీసుకుని బయటకు వెళ్ళాడు. ఇద్దరూ కలిసి భోజనం చేసి మూవీకి వెళ్ళారు. మూవీ అయిపోయిన తర్వాత కాసేపు అలా బయటకు తిరిగి ఇంటికి వెళ్ళారు. ఏంటి ఇవాళ లేట్ అయ్యింది అని అన్నారు సత్యగారు. మూవీకి వెళ్ళాం మామ అన్నాడు అద్వైత్. సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి, భోజనం చేద్దామన్నారు. నాకు వద్దన్నది అద్వి. అమ్ము పద కొంచెం తినాలి, పద ఫ్రెష్ అయ్యేసి వద్దాం అని అన్నాడు అద్వైత్ తనని తీసుకొని వెళ్తూ. ఇద్దరు రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చారు. అందరూ కలిసి భోజనం చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళారు. అద్వైత్ దగ్గర కూర్చొని బావా ఎగ్జామ్స్ ఉన్నాయన్నది. ఎప్పుడు అమ్ము అన్నాడు. ఇంకో 2 డేస్లో అన్నది. నిన్ను అన్నాడు మొత్తి. బావా నొప్పి అన్నది. నొప్పి రావాలని కొట్టాను అన్నాడు. ఎందుకు అన్నది. ఎందుకంటే పిచ్చి ఎగ్జామ్స్ దగ్గర పెట్టుకొని బయట తిరుగుతావా అని అన్నాడు. అబ్బా నాకు అన్నీ వచ్చేసాయి బావా అని అన్నది. అవునా, ఈసారి మార్క్స్ తక్కువ వస్తే అప్పుడు నీకు నా చేతిలో ఉంటుంది అన్నాడు కోపంగా. సరేలే రేపటి నుంచి బాగా చదువుతాను అన్నది. సరే పడుకో అన్నాడు. నువ్వు పడుకో, నాకు నిద్ర రాదు అన్నది. ఓకే అని వెళ్ళి పడుకున్నాడు. అద్వి లైట్ ఆఫ్ చేసి వెళ్ళి అద్వైత్ గుండెల మీద తల పెట్టుకొని నిద్రపోయింది. అద్వైత్ కూడా తిరిగి తిరిగి అలసిపోవడం వల్ల నిద్రపోయాడు.
నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇద్దరు కలిసి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళారు. అప్పుడు అందరూ పూజ గది దగ్గర ఉన్నారు. వీళ్ళు కూడా వెళ్ళి అక్కడ నిలబడ్డారు. సుధగారు పూజ చేసి అందరికీ హారతినిచ్చారు. హారతి తీసుకున్న తర్వాత ఆ ప్లేట్ లోపల పెట్టేసి వచ్చి అందరికీ ప్రసాదం పెట్టారు. తీసుకొని తిన్న తర్వాత అద్వి కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టుకొని తీసుకొని వచ్చింది. వాళ్ళు తెస్తారు కదా అమ్మ అని అన్నారు. జయరాం గారు పర్వాలేదులే మావయ్య అని అన్నది. సరే అని అందరూ కూడా తీసుకున్నారు. తను కూడా పాలు తెచ్చుకొని కూర్చొని తాగుతూ ఉంది. అలా మాట్లాడుకుంటూ ఉన్నారు. సుధగారు లలిత గారు ఇద్దరు కిచెన్లోకి వెళ్ళి టిఫిన్ ప్రిపేర్ చేశారు. అన్నీ టేబుల్ మీద పెట్టి పిలిచారు. అందరూ కూడా వెళ్ళి కూర్చున్నారు. తిన్న తర్వాత అద్విని తీసుకొని కాలేజ్కి వెళ్ళాడు. అద్వైత్ కాలేజ్లో డ్రాప్ చేసి తను ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇక్కడ మను వాళ్ళు కూడా ఆ రోజు ఎంజాయ్ చేసి నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళారు. అప్పటికి వచ్చిన అద్విని చూసి బేబీ ఎప్పుడొచ్చావు అన్నది మను. ఎప్పుడు రావడం ఏంటి, నువ్వే ఈ మధ్య సరిగ్గా రావడం లేదన్నది. హిహి, మీ అన్నయ్యతో పెళ్ళికి ఇంట్లో ఒప్పుకున్నారన్నది ఆనందంగా. అవునా, కంగ్రాట్స్ అని అన్నది. సరే సరే క్లాస్కి వెళ్దాం పదా, లేట్ అయిందన్నారు అద్వి. ఇద్దరు కలిసి క్లాస్కి వెళ్ళారు. బ్రేక్ టైం ఇద్దరు క్యాంటీన్కి వెళ్ళారు. స్నాక్స్ తీసుకొని కూర్చొని మాట్లాడుతూ ఉంటే మహేష్ వచ్చి కూర్చున్నాడు వీళ్ళ దగ్గర. ఏయ్, ఎవరు నువ్వు, మేనర్స్ లేదా, వచ్చి అలా కూర్చున్నావు అన్నది మను. ఇప్పుడు ఇక్కడ కూర్చుంటే ఏమైంది నీకు అన్నాడు. ఏం లేదులే పదా మను, వెళ్దామని అన్నది అద్వి. పర్వాలేదులే కూర్చో, తను ఎవరో కూడా తెలియదు కదా మనకి అని అన్నది మను. ఉష్ అని చిరాగ్గా కూర్చుంది అద్వి. ఏంటి సంగతి అన్నాడు. ఉష్ మాట్లాడకన్నది కోపంగా. మను మహేష్కి కోపం వచ్చినా సైలెంట్గా ఉన్నాడు. ఇద్దరు తిన్న తర్వాత మళ్ళీ క్లాస్కి వెళ్ళారు. ఇది పక్కన ఉంటే నేను అద్వితో మాట్లాడటం కుదరదు, ఏదో ఒకటి చెయ్యాలి దీన్ని అనుకున్నాడు అద్వి. మను కాలేజ్ అయిన తర్వాత బయట వెయిట్ చేస్తూ ఉంటే అద్వైత్ రఘు ఇద్దరు వచ్చారు. హాయ్ అని ఇద్దరు కలిసి వెళ్ళి ఎవరి పార్ట్నర్ కారు వాళ్ళు ఎక్కారు. బాయ్ చెప్పి కార్ స్టార్ట్ చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయ్యి హాల్లో కూర్చుంటే అమ్ము అని అన్నాడు అద్వైత్. ఏంటి బావా అన్నది. ఏం చేస్తున్నావు అన్నాడు. మాట్లాడుతున్నా అన్నది. నిన్ను అన్నాడు వచ్చి. ఏమైందిరా అన్నారు సుభద్ర గారు. చూడు నాని ఎగ్జామ్స్ పెట్టుకొని అన్నాడు. బావా ప్లీజ్ అన్నది. నో పద అన్నాడు చేయి పట్టుకొని. ప్లీజ్ అన్నది. నో అంటే నో అంతే అన్నాడు. కాసేపు ఉండని కన్నా అన్నారు సుభద్ర గారు. ఏంటి నాని ఉండనిచ్చేది, కాసేపు ఆగితే నిద్ర వస్తుందని అంటుంది అన్నాడు. ఇలా కాదు అని ఎత్తుకొని తీసుకొని వెళ్ళి బుక్స్ ముందు తనని కూర్చోబెట్టాడు. అద్వి కోపంగా బుక్స్ తీసి చదువుతూ ఉంటే కిందకి వెళ్ళి తను స్నాక్స్ తిని కాఫీ తాగి అద్వికి జ్యూస్ స్నాక్స్ తీసుకొని వెళ్ళి అమ్ము తిను అన్నాడు. నాకేం వద్దన్నది. బంగారం తినరా, కాసేపు ఆగితే నిద్ర వస్తుందని తీసుకొని వచ్చాను, పోనీ సారీ చెప్పనా అన్నాడు. వద్దులే అని తింటూ జ్యూస్ తాగి మళ్ళీ చదువుతుంది. అద్వైత్ తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. కాసేపటికి తన పిఏ స్టెల్లా ఫోన్ చేసింది. అద్వైత్ లిఫ్ట్ చేసి చెప్పు స్టెల్లా అన్నాడు. సార్ అని పలానా వర్క్ అని కాసేపు మాట్లాడి తిన్నారా అన్నది. ఇంకా లేదు అన్నాడు. ఏం చేస్తున్నారు అన్నది. నీకు ఎందుకు అని పెట్టేసి టైం చూసి భోజనం టైం అవడంతో తలెత్తి చూశాడు. సీరియస్గా చూస్తోంది అద్వి అమ్మని. ఏమైంది అలా చూస్తోంది అనుకొని, ఏమైంది అమ్ము అన్నాడు. ఫోన్ ఎవరు అన్నది. అదా, అది నా పిఏ అన్నాడు. ఆ స్టెల్లా అయినా అన్నది. అన్నాడు. అది ఇంకా నీ దగ్గర పని మానేయలేదా అన్నది. అంటే అది కొత్త పిఏ ఇంకా దొరకలేదన్నాడు. నేను మావయ్యకి చెప్తాను అన్నది. అది కాదమ్ము అని అన్నాడు. నీకు అదంటేనే ఇష్టం కదా అని అన్నది. అబ్బా అమ్ము అన్నాడు. ఏది కాదు బావా అని అన్నది. చెప్పేది విను అమ్ము తను అంటే నాకు ఇష్టమేంట్రా అన్నాడు. మరెందుకు దాన్ని ఇంకా నీ ఆఫీస్లో ఉంచుకున్నావు అన్నది. కొత్త వాళ్ళు వచ్చిన వెంటనే తీసేస్తానని అన్నాడు. నీకు పిఏ లేకపోతే కుదరదా అన్నది. నాకు బర్డెన్ ఎక్కువ అవుతుందమ్ము అన్నాడు. ఏం కాదు, నువ్వు అర్జెంటుగా దాన్ని తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకో అని అన్నది. అమ్ము నీకు నా మీద నమ్మకం లేదా అన్నాడు అద్వైత్. బావా ఏమంటున్నావు అన్నది అద్వి. మరి ఎందుకు ఇంత గొడవ చేస్తున్నావు అన్నాడు అద్వైత్. నాకు అది నచ్చలేదు బావా, నీ మీద అనుమానం కాదు అన్నది. సరే కొత్త వాళ్ళు వచ్చే వరకు ఉంటుందమ్ము, ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళంటే కష్టం కదా, అర్థం చేసుకో, మా అమ్ము కదా అన్నాడు. సరే నీకోసం అన్నది. లవ్ యూ బంగారం అన్నాడు. హక్ చేసుకున్నాడు. తిరిగి హక్ చేసుకొని బావా మనం ట్రిప్కి వెళ్దామా అన్నది. ఇప్పుడు వద్దు, మీ ఎగ్జామ్స్ అయిన తర్వాత నలుగురం కలిసి వెళ్దాం అన్నాడు. నిజమా అన్నది. నిజం అన్నాడు. థ్యాంక్స్ అన్నది. సరే పద, భోజనం టైం అయింది వెళ్దాం అన్నాడు. అద్వి బుక్స్ క్లోజ్ చేసి అన్నీ బ్యాగ్లో పెట్టుకొని వచ్చి వెళ్దాం అన్నది.
ఇద్దరు కలిసి కిందికి వెళ్ళారు. అప్పటికి సత్య గారు జయరాం గారు రావడంతో హాయ్ అన్నారు. ఏంటి బేబీ ఇవాళ బిజీ అయ్యావు అన్నారు జయరాం గారు. బావ నన్ను తీసుకుని వెళ్ళాడు మావయ్య. కాసేపు ఇక్కడే ఉంటాను అంటే వినకుండా తీసుకుని వెళ్ళాడు. చదువు చదువు అని అంటున్నాడు మావయ్య అస్తమాను అని అన్నది కన్నా. బేబీని ఇబ్బంది పెట్టకండి, తను చదవాలి అంటే చదువుతుంది, లేదంటే లేదు అన్నారు. డాడ్ ఎగ్జామ్స్ ఉన్నాయి తనకి అన్నాడు అద్వైత్. అంటే ఏంటి? వచ్చింది రాస్తుంది అని అన్నారు. ఆహా, అప్పుడు పాస్ మార్క్స్ వస్తాయన్నారు లలిత గారు. వస్తే ఏమవుతుంది బేబీ, మన ఆఫీస్కి వస్తుంది, తనకి నచ్చిన సీట్లో తను కూర్చుంటుంది అన్నారు. ఆహా, కనీసం చదువైనా ఉండాలన్నయ్య, ఏ పోస్ట్కైనా అన్నారు లలిత గారు. ఏం కాదు, నేను ఉంటాను కదా, ఇబ్బంది లేదులే అన్నారు. మామ అన్నది అద్వి. ఏంటి బేబీ అన్నారు జయరాం గారు. నేను సరిగ్గా చదవకపోతే ఆఫీస్లో మీ రెప్యుటేషన్ దెబ్బతింటుంది కదా అన్నది. అలా అంటావా అన్నారు. మామ అన్నది. మామ అన్నది. అలా అయితే నీ ఇష్టం అన్నారు. సరే అన్నది. చేసింది చాలు, ఇంకా రండి అన్నారు సత్యగారు. నవ్వుతూ చూశాడు అద్వైత్. డాడ్ అన్నది అద్వి. ఏంటి, వాడేదో చదువు అన్నాడని బావ దగ్గర చెప్తున్నావా వచ్చి అన్నారు చిరుకోపంగా. ఆహా, నీకు నీ అల్లుడి మీదే ప్రేమ ఎక్కువ అవుతోంది ఏంటి ఈ మధ్య అని అన్నది నవ్వుతూ. ఏం చేస్తాం, రాక్షసిని ఇచ్చి చేశాం కదా, కాపాడుకుంటున్నా అని అన్నారు నవ్వుతూ. డాడ్ అన్నది. నిజమే కదా అన్నారు. ఏంటి నిజం అన్నది అద్వి. అదే, నా అల్లుడు బంగారం, నా కూతురు రాక్షసి అని అన్నారు. బావా అన్నది అద్వి. ఏమైందమ్ము అన్నాడు అద్వైత్. చూడు, మీ మామ నన్ను రాక్షసి అంటున్నాడు అన్నది. అవునా మామ, అలా అన్నారా తనని అన్నాడు. నిజం చెప్తే కోపం వస్తుంది కన్నా, ఏం చేద్దాం అన్నారు సత్యగారు. ఎవరైనా కూతుర్ని అలా అంటారా అన్నది అద్వి. నేను అంటున్నాను కదా అన్నారు. పోనన్న, నువ్వు బావ పార్టీని అని వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చొని, మామ ఇవాళ నువ్వే నాకు అన్నం తినిపించాలి అని అన్నది అద్వి. నువ్వు అడగాల బంగారం, నేను రోజు పెడతాను కదా అన్నారు. సుధగారు పెడుతూ ఉంటే అద్వికి జయరాం గారు తినిపిస్తూ ఉన్నారు. అద్వి నవ్వుతూ తింటుంది. సత్యగారు అద్వైత్ ఏదో మాట్లాడుకుంటూ తింటున్నారు. ఏంటి అంత సీక్రెట్స్ అన్నది అద్వి. నీకు చెప్పకూడదన్నారు సత్యగారు. చూడు మామ అన్నది. ఏంటి సత్య ఇది అన్నారు. నువ్వు అస్తమానం దాన్ని వెనకేసుకొని రాకు జయ ప్లీజ్ అని తినేసి హ్యాండ్ వాష్ చేసుకొని బయటికి వెళ్ళారు అద్వైత్ సత్యగారు ఇద్దరు. చూసావా మామ, నన్ను వదిలేసి వాళ్ళిద్దరూ ఎలా వెళ్ళారు అన్నది. వదిలేయమ్మా, పనుంది ఏమో కదా వాళ్ళకి అని అన్నారు. సరే, నువ్వు చెప్పావు కదా అన్నది. ఇంకా ఏంటన్నాడు. మామ నేను చదువుకుంటాను, ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అన్నది. అలాగే తల్లి అన్నారు జయరాం గారు. అద్వి రూమ్లోకి వెళ్ళి కాసేపు చదువుకొని ఎందుకు వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళారు అనుకొని పడుకుంది. సత్యగారు అద్వైత్ బయటికి వచ్చిన తర్వాత బైక్ తీసుకొని వచ్చాడు అద్వైత్. సత్యగారు ఎక్కిన తర్వాత ఎక్కడికి మామ అన్నాడు. నీ ఇష్టం, అలా బయటికి వెళ్దామని అన్నారు. ఇద్దరు కాస్త దూరం వచ్చిన తర్వాత అద్విని కూడా తీసుకొని వచ్చేవాళ్ళం కదా అన్నాడు అద్వైత్. ఎందుకు అన్నారు. ఏమైంది మామ అని అన్నాడు. నథింగ్ కన్నా, మీ ఇద్దరు రావాలి, వస్తే మళ్ళీ నేనెందుకు, ఎగ్జామ్స్ అయిన తర్వాత వెళ్ళండి, ఆఫీస్ని నేను చూసుకుంటానులే అన్నారు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చామని అన్నాడు. ఏమో నీతో అలా సరదాగా రావాలని అనిపించింది అన్నారు. అని అలా తిరుగుతూ వెళ్తూ నీ కూతురు అలుగుతుంది మామ అన్నాడు అద్వైత్. అలిగితే తన అలక తీర్చాలి కానీ నాకు చెప్తే నేనేం చెయ్యను అల్లుడు అని అన్నారు నవ్వుతూ. అది ఆ పిఏ విషయంలో అలిగిందన్నాడు. అవునా, మళ్ళీ మొదలుపెట్టిందా అన్నారు. మళ్ళీ ఏం కాదు, ఆ పిఏ ఫోన్ చేసి ఏం చేస్తున్నారు, తిన్నారా, అది ఇదనంటే ఇది నా మీద ఎగురుతోంది అన్నాడు. ఆ అమ్మాయికి ఎందుకు, నువ్వేం చేస్తే అని అన్నారు సత్యగారు. ఏమో మామ అని అన్నాడు అద్వైత్. సరేలే, జాగ్రత్త కన్నా, అమ్ముని ఇబ్బంది పెట్టకు, నీ గురించి డౌట్ లేదు కానీ బయట వాళ్ళని నమ్మలేం కదా, కాస్త జాగ్రత్తగా ఉండు అని అన్నారు. సరే అన్నాడు అద్వైత్. అమ్ముకి ఐస్ క్రీమ్ తీసుకుని వెళ్దాం మామ అని అన్నాడు అద్వైత్. సరే నీ ఇష్టం అన్నారు సత్యగారు. ఇద్దరూ అలా సరదాగా తిరిగి కావాల్సినవన్నీ తిని అద్వికి ఐస్ క్రీమ్ తీసుకొని ఇంటికి వచ్చారు. అప్పటికే అందరూ కూడా పడుకున్నారు. నవ్వుతూ లోపలికి వెళ్ళి గుడ్ నైట్ చెప్పుకొని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళారు. అద్వైత్ రూమ్లోకి వెళ్ళేసరికి ఇంకా చదువుతూ ఉంది అద్వి. అమ్ము ఇంకా పడుకోలేదా నువ్వు అన్నాడు అద్వైత్ అద్విని చూసి. నువ్వు వస్తావని చూస్తున్నా బావా అన్నది. ఎందుకు ఇంతసేపు వెయిట్ చేయడం అన్నాడు సరదాగా. అన్న బావ ఎగ్జామ్ ఉంది కదా రేపు అని చదువుతున్నా అన్నది. అయినా ఇంతసేపు ఆలే అన్నాడు. అబ్బా బావ, చదవకపోయినా తిడతావు, చదివినా తిడతావు, ఎలా నీతో అని అన్నది. అమ్ము చదువు అన్నాను కానీ ఈ టైం వరకు కాదులే, వచ్చి బాక్స్ చాలు కానీ అని లేపి ఐస్ క్రీమ్ బాక్స్ ఇచ్చి బుక్స్ క్లోజ్ చేశాడు. మొత్తం నాకేనా బావా అన్నది. మొత్తం నీకే అన్నాడు. థ్యాంక్స్ బావా అని బుగ్గ మీద ముద్దు పెట్టి తింటుంది అద్వైత్. అద్వి చేసి దానికి చిన్నగా నవ్వి వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాడు. అప్పటికే అద్వి తినేసి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి కూర్చుంది. ఇంకా
పడుకో అన్నాడు. మరి నువ్వు అన్నది అద్వి. వస్తున్నా అమ్ము, లైట్స్ ఆఫ్ చేసి వస్తానని అన్నాడు. సరే అని పడుకుంది అద్వైత్. లైట్ ఆఫ్ చేసి వచ్చి పడుకున్నాడు. అద్వి మెల్లిగా అద్వైత్ గుండెల మీద తలపెట్టుకొని గుడ్ నైట్ బావా అని అన్నది. గుడ్ నైట్ అమ్ము అన్నాడు అద్వైత్. ఇద్దరూ అలా నిద్రపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళి పూజ చేసింది అద్వి. అప్పటికే సుధా గారు లలిత గారు వచ్చి దండం పెట్టుకున్నారు. అద్వి పూజ అయిన తర్వాత అద్వైత్ కాఫీ తీసుకొని వెళ్ళింది. అద్వైత్ ఇంకా పడుకునే ఉన్నాడు. బావా లేట్ అవుతుందన్నది. హా అని లేచి గుడ్ మార్నింగ్ అమ్ము అన్నాడు. గుడ్ మార్నింగ్ బావా, కాఫీ అన్నది. ఇక్కడ పెట్టు, నేను ఫ్రెష్ అయి వస్తానని అన్నాడు. అలాగే అన్నది. అద్వైత్ లేచి ఫ్రెష్ అయి వచ్చి కాఫీ తాగి డ్రెస్ వేసుకొని కిందకి వెళ్ళాడు. అప్పటికే అక్కడ టిఫిన్ రెడీగా ఉండడంతో టిఫిన్ చేశారు అందరూ. అద్వి తిని రూమ్లోకి వెళ్ళి రెడీ అయి వచ్చి బావా వెళ్దామని అన్నది. సరే పద అన్నాడు అద్వైత్. ఇంట్లో అందరికీ చెప్పి కాలేజ్కి స్టార్ట్ అయ్యారు ఇద్దరు. ఆల్ ది బెస్ట్ అమ్ము అన్నాడు అద్వైత్. థ్యాంక్స్ బావా, ఎగ్జామ్ అయిన తర్వాత వస్తావా కాలేజ్కి అన్నది. వచ్చి పిక్ చేసుకుంటాను జాగ్రత్త అని అన్నాడు. ఓకే బావా బాయ్ అని చెప్పి కాలేజ్ రావడంతో దిగి లోపలికి వెళ్ళింది. అప్పటికే అక్కడ మను వచ్చి ఉంది. కథ కొనసాగుతుంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.